బండారు రామ్మోహన్ రావు గారు అడ్వకేట్ మరియు రాజకీయ విశ్లేషకును. ఆయన విశ్లేషణ తెలుసుకుందాం. రామ్మోహన్ రావు గారు నమస్తే. రైట్, టీడీపీ నుంచి రఫీ గారు జాయిన్ అయ్యారు. సయ్యద్ రఫీ గారు టీడీపీ అధికార ప్రతినిధి. రఫీ గారు నమస్తే. రైట్, బండారు రామ్మోహన్ రావు గారు, ఏంటి ఓవరాల్గా చూస్తే ఈరోజు బడ్జెట్ ఏ విధంగా ఉందనుకోవచ్చు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? రవి గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రుడు రఫీ గారికి, అట్లాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఎప్పుడు కూడా బడ్జెట్ అనగానే నేను దాదాపు 3 దశాబ్దాల నుంచి బడ్జెట్ మీద మాట్లాడుతున్నాను. అనేక టీవీలో లేకుంటే మాట్లాడడం. నాకున్న పరిజ్ఞానంతో నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడు కూడా అధికార పక్షం అద్భుతమైన బడ్జెట్ అంటుంది, ప్రతిపక్షం ఒక రొటీన్ డైలాగ్ అంకెల గారిడి అంటుంటారు. ఈ రెండు కరెక్ట్ కాదు. నా ఉద్దేశం ఏంటంటే, గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయా అంటే ఉన్నాయి, సగం నీళ్లు లేవు అనేది లేవు, రెండు సత్యమే. కానీ ఏంటంటే అర్థసత్యాలు చెప్తుంటారు వీళ్ళు. గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయనేమో పాజిటివ్ గా అధికార పక్షం చెప్తుంటది, గ్లాసులో సగం నీళ్లు లేవు అని రెండోది, అది సత్యం ఇది సత్యం చెప్తుంటది. కనుక ఇద్దరి వాదనలో నిజం ఉంది. కానీ మనకు కావాల్సింది ఏమిటి ఆలోచన చేయాలి. ఒకటి ఏంటంటే, మన రవి గారు, బడ్జెట్ అనేది ఎప్పుడు కూడా ప్రజల అపరిమితమైన ఆకాంక్షలకు పరిమితమైన వనరులు ఉంటాయి. పిండి కొద్ది రొట్టె కదా. మన కుటుంబంలో కూడా రవి గారు, మనం ఏదైనా ఒక 50,000 ఉద్యోగస్తులు అనుకోండి, పిల్లలు రకరకాల కోరికలు కోరుతారు. కూటి పోయిన మంది కూతురు అంటది, నాకు మన మంచి బుల్లెట్ కొని మంది కొడుకు అంటాడు, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ పిల్లల కోరికలు తీర్చేది శక్తి చూసుకుంటాడు కదా తండ్రి. ఇది అంతే. తల్లిదండ్రులు లాంటిది ప్రభుత్వం కూడా. కుటుంబం ఎట్లా ప్రభుత్వం కూడా అట్లే. కనుక ప్రభుత్వంలో కూడా వీళ్ళు పెట్టిన ఆశలు వీళ్ళే కాదట్లే. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, అంతకుముందు వాళ్ళైనా సరే ప్రజలకు బడ్జెట్ కన్నా ముందు చాలా అనేక ఆశలు పెడతారు. మేనిఫెస్టోలో అలవి కానీ హామీలు ఇస్తారు, కాదట్లే. కానీ ప్రజలు కూడా ఆశపడుతుంటారు కొన్ని ఇట్లయితే బాగుంటుంది అని చెప్పి. అటువంటి అప్పుడు సమస్య ఏంటంటే, రెండింటి మీద కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అప్పుడు ఏమైందంటే, ప్రజల ఆశల మీద నీళ్లు చల్లినట్టు అవుతుంటది. కనుక ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా ఈ బడ్జెట్ అంకెలు కానీ అనుకుంటున్నారు, వీళ్ళేమో అద్భుతంగా ఉన్నారు. ఇక్కడ ఈ బడ్జెట్ విశ్లేషణ అంటే ఒక 2 నిమిషాలు నేను విశ్లేషిస్తాను. నెంబర్ 1, మనం ఊహించిన దానికన్నా కొంచెం బాగానే ఉంది. ఎందుకంటే ఏదైతే 3 లక్షల కోట్లు 3,20,000 కోట్లు అనేది పెద్దగా ఖర్చు కాదు. నేను పోయిన బడ్జెట్ కూడా నేను ఉజ్జాయింపు లెక్కలు చూస్తే 68% మాత్రమే ఇప్పటి వరకు పోయిన బడ్జెట్ ఖర్చు అయింది. మా అయితే ఇంకో 2-3% ఈ నెలలో ఖర్చు కావచ్చు, ఎందుకంటే March 1 నుంచి March 31 దాకా టైం ఉంది కనుక. కానీ నెలలో అయితే మొత్తం ఖర్చు పెట్టలేను కదా. కనుక ఎప్పుడు కూడా బడ్జెట్ లో కేటాయించిన దానికి ఖర్చు, అసలు ఒరిజినల్ ఖర్చు అయ్యేదానికి అంచనా వ్యయాలు మాత్రమే. ఇక్కడికి వచ్చారు లేదు. ఇందులో 2 విషయాలు మనకు పాజిటివ్ గా తీసుకోవచ్చు. ఒకటేమో తల్లికి వందనం, ఏదైతే అమ్మఒడి బదులు తల్లికి వందనం అన్నారు, ఇది డబ్బులు ఇస్తామంటున్నారు. అది నీకు 15,000 నీకు 15,000 అని వీళ్ళు రిలీజ్ చేశారు కదా, దాని తగ్గట్టుగానే అందరికి ఇస్తామంటున్నారు. కాకపోతే ఏంటంటే, ఇప్పటిదాకా అమ్మఒడిలో ఒక్కరికే ఇచ్చేవాళ్ళు వైసీపీ వాళ్ళు, కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వం అందరికి ఇస్తా ఉంటుంది. నేను మినిమం 2 ఉంటాను ప్రతి కుటుంబంలో, ఎందుకంటే 1 ఉండొచ్చు 3 ఉండొచ్చు, కానీ నేను సగటున 2 అంటున్నాను. అంటే డబుల్ బడ్జెట్ పెరిగినట్టే. అది ఇస్తామన్నా దాన్ని బడ్జెట్ లో కేటాయించాలి, అది పాజిటివ్. రెండోది, మనకు అన్నదాత సుఖీభవ, ఇది మాత్రం కష్టం అంటున్నాను. ఎందుకంటే ఇస్తామని బడ్జెట్ లో పెట్టారు, 9,000 కోట్ల రూపాయలు పెట్టారు. ఇది కష్టం ఎందుకు అంటున్నానంటే, అన్నదాత సుఖీభవలో మనకి ఏదైతే 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ వస్తాయి, మిగతా 14,000, 20,000 ఇస్తా ఉంటున్నారు. ఎకరం ఉన్న అరెకరం ఉన్న రైతు అంటే 20,000 ఇస్తా ఉంటున్నారు. అయితే మిగతా 14,000 ఈ బడ్జెట్ లో పెట్టాల్సింది. అయితే ఏమవుతుంది, 6,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తే మిగతా అది 3 విడతలు ఇస్తారు, 2 సార్లు. కానీ ఒకవేళ 8,000 చేస్తా అన్నారు, కానీ ప్రజలకు చేయలేవారు. చేసినా కూడా దానికన్నా 3 అయితే వీళ్ళు పెట్టాల్సిందే కదా, అది కూడా పెట్టింది. ఈ 2 పాజిటివ్ అంటున్నారు. ఇక దీనిలో బడ్జెట్ లో లోపాలు ఎత్తికే వాళ్ళకి ఏం కనపడుతుంటది, ఉచిత బస్సు ఇస్తున్నారా అనేది సమస్య వస్తుంది. ఉచిత బస్సు పోతే రెండోది ఏంటంటే, మీకు ఈ నిరుద్యోగ వృత్తి అన్నారు, అది ఇస్తలేరని విమర్శ ఉంటుంది. నిరుద్యోగ వృత్తితో పాటు ఈ ప్రభుత్వం ఇది ఒక విమర్శ ఉందంటే, గతంలో వాలంటీర్లను మేము తీసేస్తామని ఒక మాట మాట్లాడారు. తర్వాత వాలంటీర్లకు 5,000 మంది 10,000 ఇస్తామన్నారు. కనుక నిరుద్యోగం పెంచినట్టే కదా, 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడే సృష్టిస్తారనే విమర్శ ఉంది. కానీ ఈ బడ్జెట్ లో 2 వెలుగులు చూస్తే ఈ రెండింటికి బడ్జెట్ లో కేటాయించారు కనుక, రైతులది అట్లాగే విద్యార్థులది అమ్మఒడి బంధు ఈ విద్యార్థులకు ఇచ్చేందులో తల్లి ఏదైతుందో అంతవరకు కరెక్ట్ అంటున్నాను. కానీ దీనిలో ఏదైతే మొత్తం పద్ధతి వస్తుంటే, మిగతావని కూడా అమ్మగారి
అయ్యగారి సంపాదన అమ్మగారి పసుపు కుంకుమలు అన్నట్టు ఈ సంక్షేమ పథకాలు జరిగిపోతుంది. ఎక్కడ అభివృద్ధి కావాలి అక్కడ జరగకుండా ఉండే పరిస్థితి వస్తుంది. అవును. పోలవరం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది, కానీ అవును. అమరావతికి మనం పెట్టుకోవాలి కదా. 6,000 కోట్ల రూపాయలు కేటాయించారు అమరావతికి కూడా. అవును. ఇది నా ఉద్దేశం ఏంటంటే ఉన్నంతలో మంచి బడ్జెట్, ఇది ఫుల్ బడ్జెట్. ఇప్పటిదాకా పోయినసారి 2 బడ్జెట్ తాత్కాలిక బడ్జెట్ వరకు చెప్పానండి. వైసీపీ పెట్టినా వీళ్ళు పెట్టినా 6 నెలల కింద పెట్టిన బడ్జెట్ తాత్కాలిక బడ్జెట్. ఇది ఫుల్ బడ్జెట్ కనుక ఇక్కడి నుంచి ఒక 3 ఏళ్ల దాకా మనం చూడాలి ఈ బడ్జెట్ ను. ఏది 3 ఏళ్ళు కనుక వరుసగా పెట్టుకుంటూ పోతే వాళ్ళు అనుకున్న పనులు చేయగలుగుతారు. కానీ సంపద సృష్టిస్తాం పంచుతాం అన్నారు కదా, అవును. సంపద సృష్టి జరగడానికి ఇది ఆ నాంది వాచకం బట్టి ఇప్పటిదాకా రాలేదు. మన లిక్కర్ విషయంలో మాత్రం కొంత ఆదాయం వస్తుంది, కానీ ఇసుకలో పోయింది కదా, ఫ్రీ ఇసుక అన్నారు కదా. కనుక ఆదాయం ఎక్కడి నుంచి పెంచుతారు, ఇన్ని లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు అనేది మాత్రం కొంచెం క్లారిటీ లేదు. రైట్. నేనేమంటున్నానంటే పన్నుల వసూలు 1,26,000 కోట్లు మాత్రమే ఉన్నాయి. మిగతాది ఎక్కడి నుంచి తెస్తారు? జిఎస్టీ కానీ మిగతా వాటాలు వచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది సైడ్ ఫండ్స్ వస్తున్నాయి. అది మీరు ఎన్ఆర్ఈ మన మహాత్మా గాంధీ మన ఉపాధి హామీ పథకం, గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఇట్లా కొన్ని పద్ధతులు అంటే కేంద్ర ప్రభుత్వం పోలవరంకే ఖర్చు పెట్టాలి వస్తున్నాయి. కనుక ఈ సంక్షేమ పథకాలను అభివృద్ధిని ఎట్లా సమీకరణ చేస్తారు, మౌలిక వసతుల కల్పన ఎట్లా చేస్తారు అనేది పెద్ద సవాలని నేను అంటున్నాను. రైట్.